నమస్తే స్వామి. సంజీవరాయ స్వామి దేవాలయం కోదండరామస్వామి దేవాలయం నందు రామలక్ష్మ సీత రాక్షసార్థం వచ్చే సమయాన హనుమంతుడు పరిచయం లేదు. తిరిగి ఆగ్నేయంగా రామదత్తము లక్ష్మణుడితో ఏర్పడి వైకుంఠానికి వెళ్తూ ఉంటే హనుమంతుడు జాంబవంతుడు దర్శన భాగం చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలా, ఎక్కడ నామస్మరణ చేయాలా అని హనుమంతుడు అడిగితే త్రేతాయుగంలో మీకు దర్శన భాగ్యం ఇస్తానన్నప్పుడే జాంబవంత ప్రతిష్ట సేవాభాగ్యుడిగా హనుమంతుడు రాముల వారికి పాదాలకు ఎదురుగా నమస్కారం చేస్తూ ఉంటాడు. చేతిలో పండ పట్టుతూ ఉంటాడు, కార్యార్థై ఉంటాడు, ముద్రా లక్ష్మితో ఉంటాడు, నమస్కార ముద్రతో ఉంటాడు, దర్శన భాగ్యం ఇస్తూ ఉంటాడు. రాముల వారు ఎత్తులో హైట్లో ఉంటాడు. హనుమంతుడు సంజీవరాయ స్వామి కింద దర్శన భాగం చేసుకుంటాడు. ఆయన పాదము ఈయన శిరస్సుకు సమానం. 11వ శతాబ్దంలో సదాశివరాయలకు ఇచ్చిన దర్శన భాగంతో గర్భాలయం నిర్మించబడి రాముల వారు కొడితే ఆ గర్భాలయం నిర్మించేటప్పుడు ఈ గర్భాలయం సదాశివరాయలు గారు నిర్మించారు 11వ శతాబ్దంలో. ఇది అయోధ్య తర్వాత రెండవది, భద్రాచల కంటే ముందు, తిరుమల కంటే ముందు, భారతఖండంలోనే రెండవది. భక్తబోధన భాగవతం రాశాడు. వావులకొండ సుబ్బారావు గారిని కడప ఆర్డీఓ రామాయణం రాశారు. నవాబులకు 1640లో నవాబులకు దర్శన భాగం ఇచ్చాడు. అయ్యల రామరాజు కుమారుడికి అయ్యల రామభద్రుడికి స్థనమిచ్చి బాలించింది సీతమ్మవారు. ఆ పిల్లవాడే అయ్యల రామభద్రుడు రామాభిదేవి రాసి రాముల వారికి ఇవ్వడం జరిగింది. చైత్రమాసంలో శ్రీరామనవమి తర్వాత 6వ రోజు కళ్యాణం. ప్రతి పౌర్ణానికి ఉదయం పూటే కళ్యాణం ఉంటుంది. 9-11 మధ్య. ప్రతి శనివారం ఉదయం 6-8 మధ్య అభిషేకం ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 8:30-9 మధ్య స్వర్ణ పుష్పయజ్ఞం ఉంటుంది. ప్రతి మంగళవారం ఉదయం 6-8 మధ్య అభిషేకం ఉంటుంది. ఉదయం 5 నుంచి రాత్రి 8:30 వరకు మధ్యాహ్న సమయాల్లో కూడా దేవాలయ దర్శన భాగం ఉంటుంది. అర్చకం అర్చమాచార్యులు 79 81 08 76 07. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా మంచి మెసేజ్ మా భక్తులందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి. ఏం చేస్తారు సార్ మీరు? స్వామివారి సన్నిధి దీని ముందు ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర నుంచి ఈ స్వామివారి యొక్క గుడి మనకు రాములవారి పాదాలకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనము చూపిస్తున్నది ఒంటిమిట్ట రామాలయము. లోపలికి అనుమతి ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడి నుంచి మాత్రం ఈ రామాలయం చూపిస్తున్నాను. జయ శ్రీరామ్. మాల ఓబన్న మండపం అట ఇది. జయ శ్రీరామ్. కుదిరితే లోపల కూడా తీస్తాను. స్వామివారి స్టోరీ చెప్పారు కదా. ఈ పురాతనమైనటువంటి దేవాలయం ప్రజెంట్ స్వామివారి కళ్యాణానికి, శ్రీరామనవమి కళ్యాణానికి రెడీ అవుతూ ఉంది. స్వామివారి ప్రాంగణం. నాలుగు పక్క 4 గోపురాలు. నాలుగు పక్కల 4 గోపురాలు ఉన్నాయి. జై శ్రీరామ్. గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీదేవి సమేత శ్రీ నారాయణ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద 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 స్వామి గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మరమ్మ పన్న పుష్ప సేవలు రావాలి ఇప్పుడు పని చేస్తారు దర్శనం పని చేస్తారు మళ్ళా అర్ధగంట పని చేస్తారు రావాలి గోవింద రావాలమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జరగాలమ్మా స్వామి చేస్తారు రావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాంజనేయ జై శ్రీరామ్ 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 పదాలు చూస్తాను స్వామివారి కళ్యాణానికి రెడీ అయ్యారు. ఒంటిమిట్టలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా కూడా స్వామివారి కళ్యాణం చేస్తారు కాబట్టి జై శ్రీరామ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.